అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది మనం పూలు వేసుకుంటాం కదా, ఇట్లాగా బాల్కనీస్లో అట్లాగా ఇంట్లో ఒక మూలన పెట్టి కుండీలో పూలు అది వేస్తాం కదా, అది అనమాట. ఇది వచ్చేసి 11 ఏళ్ల క్రితం నేను లేపాక్షి హస్తకళల ఎగ్జిబిషన్ పెడుతుంటారు కదండి, అక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఇది అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా ఇట్లాగా పండగలప్పుడు కానీ శుక్రవారాలు అలాగా పూలు వేసి పెడుతుంటాను అనమాట ఈ బౌల్లో. కానీ ఈ మధ్య ఏంటంటే బాగా వెలిసిపోయిందనమాట కలరు. అంటే బాల్కనీలు ఎక్కువ పెడతాం కాబట్టి ఎండకి ఎండి వానకి తడిచి అట్లా కలర్ అంతా వెలిసిపోయి చూడడానికి కూడా బాగాలేదనమాట. కానీ ఇది 11 ఏళ్ళైనా కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ లేదు. ఓన్లీ కలర్ అలా వెలిసిపోయింది తప్పితే డ్యామేజ్ అవ్వడం కానీ ఏమైనా ఇటు పక్కనే విరిగిపోవడం ఏమీ లేదనమాట. కనిపిస్తున్నాయి చూసారు, చిన్న చిన్న బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి, అవి మాత్రం అక్కడక్కడ ఊడిపోయినాయి తప్పితే ఇంకా వేరే ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. అందుకని నాకైతే దీన్ని అసలు పక్కన పడే బుద్ధి అవ్వలేదనమాట. దీన్ని ఏదోలాగా మళ్ళీ కొత్త దానిలాగా చెయ్యాలి అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనము డ్యామేజ్ అయితే ఎలాగ వాడము పడేస్తాం కదా, ఇట్లాంటి మట్టివి కానీ అవి అంతా బాగున్నప్పుడు దాన్ని మళ్ళీ మేకోవర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇక అందుకని ఇప్పుడైతే ఇక దీనికి కొత్తగా మళ్ళీ పెయింట్ వేద్దాము, కొంచెం కలర్ఫుల్గా, ఇప్పుడు ఉన్న దానికంటే కూడా కొంచెం కలర్ఫుల్గా వేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా అనుకోవడం ఆలస్యం. ఇదిగోండి ఇవన్నీ తెప్పించేసుకున్నాను. ఇది వచ్చేసి తిన్నర్ అనమాట. ఇదిగోండి గ్రీను, ఎల్లో, ఇవన్నీ ఆరెంజ్, 3 కలర్స్ తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే ఇదివరకు దానికి గ్రీను ఎల్లో కలిసిన షేడ్లో ఉండేదనమాట. అది ఆ కుండి కలర్ అలా ఉండేది, ఇంకా వేరే కలర్స్ ఏమీ ఉండేవి కాదు దాని మీద. ఓన్లీ ఆ 2 కలర్స్ తోటే మొత్తం ఫిల్ చేశారనమాట. మిక్స్ చేసిన కలర్తో సింగిల్ కలరే ఉండేది. ఇక ఇప్పుడైతే నేను కొంచెం డిఫరెంట్గా కొంచెం కలర్ఫుల్గా చేద్దాము అని అనిపించిందంట. ఏదో మనకు వచ్చిన క్రియేటివిటీ తోటి అలాగా. నేనేమి పెయింటింగ్ వాటిలో అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, కాకపోతే ఏదో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవడానికైతే ఇష్టపడతానమాట. ఎవరికైనా బై బర్త్ అన్నీ రావు కదండి. మనము ఇంట్రెస్ట్ తోటి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిని మనము కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే అవే వస్తాయన్నమాట చిన్నగా. ఇప్పుడైతే ఇదిగోండి ఈ బౌల్ అయితే వేయడం కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టాండ్కి వేయడం మొదలుపెట్టాను. ఇలాగా ఇందాక చూపించాను కదా, అలాగే అనమాట. గ్రీను ఎల్లో మిక్స్ చేసిన కలర్ తోటే ఇప్పుడు ఈ స్టాండ్కి కూడా వేసేస్తున్నాను అనమాట. ఇదైతే నాకు కంప్లీట్ చేయడానికి 2-3 డేస్ పట్టింది. ఎందుకంటే అంతా ఒక్కసారే వేయలేం కదా, కొంచెం చూసుకొని మళ్ళీనేమో ఆరాలి. చక్కగా నీట్గా ఆరకపోతే మళ్ళీ అతుక్కుంటూ ఉంటుంది కదా, వేసేటప్పుడు చిరాగ్గా ఉంటుంది. అందుకని ఒక్కొక్క పార్ట్, ఇప్పుడు ఈ స్టాండ్కి కూడా ఇలా 3 పార్ట్స్ ఉంది కదా కింద వరకు, అందుకని ఇలాగా అట్లా వేసుకుంటూ వచ్చానమాట చిన్నగా. ఇలా అందరిలో కూర్చొని వేసామంటే కొంచెం కాలక్షేపంగా అవుతుంది, పని కూడా మనకి తెలియకుండానే తొందరగా అయిపోతుంది అనమాట కబుర్లు చెప్పుకుంటూ వేసుకుంటే. అందుకనే కొంచెం అందరు కూర్చొని ఉన్నప్పుడే ఇలా చేసుకుంటున్నాను అనమాట. పని అంతా చేసుకున్నాక నీట్గా అట్లా కూర్చొని వేసుకుంటున్నాను. ఇది ఎలాగైనా సరే శ్రావణ మాసంలో కంప్లీట్ చేసేయాలి. శ్రావణ మాసానికి మళ్ళీ దీంట్లో పూలు వేసుకోవాలనేసి నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను అనమాట. అందుకనే 2-3 డేస్ అలా కూర్చొని వేసేసుకున్నాను. ఎయిము అది ఇదని పెద్ద మాటలు వాడుతున్నారు ఏంటనుకుంటున్నారా? చిన్న పనైనా పెద్ద పనైనా మనము సంకల్పించుకుంటేనే కదండి పూర్తవుతుంది. లేదు సగం వేసి అక్కడ పక్కన పడేసామనుకోండి, అది అలాగే ఉంటుంది, ఇంకా దాన్ని పూర్తి చేయడం అనేది జరగదు. అందుకనే నేను ఎయిమ్ అనే మాట వాడాను అనమాట.
ఇంకా నేను ఇక అందరిలో కూర్చొని వేస్తున్నాను కదా, అందరూ తలా ఒక సలహా ఇస్తున్నారు అనమాట. అక్కడ ఈ కలర్ వేస్తే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఇలా వేయాలి అనేసి చెప్తున్నారు అందరూ. ఇంకా నేను కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ అట్లాగా చిన్నగా ఈ స్టాండ్ కూడా వేయడం పూర్తి చేసేసాను అనమాట. ఇంకా చిన్నగా ఇంకా ఇలా అంటే ఇది కొంచెం ఎక్కువసేపే పడుతుంది కదా, కొంచెం ఎక్కువ ఇది ఉంది కాబట్టి 3 పార్ట్స్గా ఉంటుంది కదా ఈ స్టాండు. ఇప్పుడైతే ఇలాంటి స్టాండ్స్ రావట్లేదు, ఇప్పుడు కొంచెం డిజైన్ మార్చారనమాట చేసేది కూడా. ఇప్పుడు అవి ఇలా కనిపించట్లేదు అనమాట, ఇలా 3 స్టెప్పుల్లాగా అట్లాగా. అందుకని ఇది కొంచెం పాత మోడల్ అయినా కూడా నేను ఇష్టంగా అలా ఉంచేసుకున్నాను అనమాట. ఇది అంటే రకరకాలు మారుతుంటాయి కదా, వాళ్ళు కూడా కాలం మారే కొద్దీ వాళ్ళు క్రియేటివిటీ పెంచుతూ పోతారు కాబట్టి అక్కడ కూడా డిజైన్స్ ఎక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు బాగా. మనకు కావాలంటే కూడా వాళ్ళు కొన్ని డిజైన్స్ వేసి ఇస్తుంటారు. నేను అలాగ ఒక బౌల్ కూడా తెచ్చుకున్నాను అనమాట వాళ్ళ చేత వేయించుకొని. అది కూడా చాలా బాగుంటుంది, ఇలా హస్తకళల ఎగ్జిబిషన్లో తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇదైతే ఇంకా దాదాపు ఇలా పూర్తి చేసేసాను అనమాట. నాకెందుకో మరి గ్రీన్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, అదే చూస్తున్నాను అనమాట. అంటే కొంచెం ఎల్లో కొంచెం మిక్స్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇది ఆరాక కొంచెం ఎల్లో టచ్ ఇస్తే బాగుంటుందని ఇలా చూసారు కదా, ఇలా వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి దీని కింద భాగం ఉంటుంది కదా, దానికి సపరేట్గా ఎల్లో వేద్దామనేసి ఇలాగా ఇదిగోండి దీన్ని రివర్స్ చేసి ఇలా ఎల్లో వేసుకున్నాను అనమాట. బార్డర్ లాగా వేసేసాను. అంటే మరీ మొత్తం ఒకే కలర్ లాగా కాకుండా కింద కొంచెం డిఫరెన్స్ కనిపించుద్ది అనేసి అలా వేసాను అనమాట ఎల్లో. ఇంకా ఇక్కడ మొగ్గల్లాగా వచ్చినాయి చూసారా, ఇట్లాగా వాటికి ఎల్లో ఆరెంజ్ వాటితోటి ఫిల్ చేసేసి ఇలా వేసుకున్నాను అనమాట. అంటే మనము వేసే కొద్దీ ఇంకా ఏదో కొంచెం మనకి క్రియేటివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇది వేస్తే బాగుంటుందేమో, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుందని మనకే అనిపిస్తుంది అనమాట రాను రాను. అందుకని ఏ పనైనా సరే చూసారా, చేసే కొద్దీ మనకి బాగా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మనకి వంటలైనా అంతే, ఇలాంటి క్రియేటివిటీలు ఏదైనా సరే మనం చేస్తుంటేనే కొంచెం వాటి మీద మనకి పట్టు వస్తుంది అనమాట. ఇదిగోండి దీనికైతే కింద ఈ స్టాండ్కి గజముఖ ఉంటుంది అనమాట ఫ్రంట్లో, దానికి కొంచెం బాగా ఎలివేట్ అయ్యేట్టుగా వేయాలని వేస్తున్నాను. ఇలాగా ఆరెంజ్ ఎల్లో అన్నీ మిక్స్ చేసిన కలర్ తోటి కొంచెం ఆ గజముఖము ఇలాగా చెవులు ఉంటాయి కదా పెద్దవి ఏనుగు చెవులు, అవన్నీ కూడా చక్కగా ఎలివేట్ చేయాలని చేస్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ కొంచెం రౌండ్స్ లాగా ఉంది డిజైన్, వాటికి కూడా అట్లాగా ఆల్టర్నేటివ్గా ఆరెంజ్ ఎల్లో అలా వేసుకున్నాను అన్నమాట. ఇంకా ఈ బౌల్ అయితే పూలు వేసుకోవడానికి కదా, లోపల కూడా ఎల్లో కలర్ వేసి పెట్టేశాను. ఎందుకంటే లోపల కూడా కలర్ పోయిందనమాట, అంటే వాటర్ పోస్తాం కదా రెగ్యులర్గా, అందుకని ఇదిగోండి ఇలా అయితే ఫిల్ చేశాను ఈ రౌండ్స్ కూడా. అలాగే ఈ గజముఖం పక్కన ఇలా ఖాళీ వచ్చిందనమాట, దాన్ని ఖాళీగా ఎందుకు ఉంచాలి అనిపించి ఇలా స్వస్తిక్ వేసేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసాను అనమాట ఖాళీలో. ఇదంతా పూర్తయ్యాక నాకు అనిపించింది ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉంచాలి అని ఇలాగా వీటిని కూడా ఇలా ఫిల్ చేసేసాను. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి కానీ మరీ ఎక్కువ డిజైన్ వేసామనుకోండి ఆర్డ్గా అయిపోతుంది, చూడడానికి కూడా బాగుండదు కదా. ఇలాగే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఇలా వేసేసి వదిలేసాను అనమాట. ఇదిగోండి మొత్తం ఫిల్ చేసాను. ఇదిగోండి గజముఖ అయితే ఇలా ఉంది, నాకు అది బాగా నచ్చింది అనమాట. ఫ్రంట్కి ఉంటుంది కాబట్టి దాన్ని అలాగా బాగా ఎలివేట్ అయ్యేలాగా చేసుకున్నాను కదా, అది బాగా నచ్చింది నాకు ఆ ఫేస్. ఇంకా పూర్తయ్యేసరికి ఇలా ఉందండి, చూశారు కదా. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా వాటర్ పోసేసుకొని దీన్ని డెకరేట్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇంకా చూశారు కదండి, నేను ముస్తాబు చేసిన పూల కుండీని
మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.